ఈరోజు వీడియోలో మా అమ్మ చెప్పిన రెసిపీని ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతున్నా. హే గాయ్స్, నేను మీ నిఖిత. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కావాల్సిన పదార్థాలు: కారం 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లిపాయలు ఒక 5 నుంచి 6 మరియు ఉప్పు సరిపడా. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ జార్లోకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కారం మరియు ఉప్పుని యాడ్ చేసుకొని మిక్సీ పట్టేయండి. ఏమండో, ఇది నా సొంత రెసిపీ కాదండి, అమ్మ చెప్పింది అలానే చేస్తున్నాను. నాకు వంట రాదు బాబోయ్. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని నేను ముందుగా ఒక 1 కిలో చిక్కుడుకాయల్ని ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ నూనెలో తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి. అనగా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మరియు ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఇందులోని కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయల్ని లైట్గా స్క్వీజ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా స్క్వీజ్ చేయడం వల్ల చిక్కుడుకాయలో ఉన్న నీరు మొత్తం దిగిపోతుందన్నమాట. ఇందాక వంట రాదన్నా కదా, వంట వచ్చు కానీ అంత బాగా వండడం రాదు. ఇలా అన్ని చిక్కుడుకాయలని వేసుకున్న తర్వాత కాసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారంని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ చిక్కుడుకాయ ఫ్రై రెడీ. Thanks for watching and do subscribe.